కార్తీక పురాణము 4వ రోజు పారాయణ కథ. దీపారాధన మహత్యం. మిథిలా నగరాధీశ, పరిపూర్ణంగా పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన ప్రభావం గురించి చెబుతాను విను అని వశిష్ఠ మహర్షి దీపారాధన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ ఆశయాల సఫలీకృతం కావాలని కాంక్షిస్తూ చేయాలో వివరించాడు. రాజర్షి, కార్తీక మాసంలో గోపుర ద్వారం వద్ద కానీ, శివలింగం ముందు కానీ, నదీ తీరాన కానీ దీపాన్ని వెలిగించాలి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, ఆఖరకు ఆముదంతోనైనా కానీ దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కొరకు కానీ, ప్రసిద్ధి కొరకు కానీ, గొప్ప కోసం కానీ, కోరిక లీడేరగలగందు కానీ, ఎందుకైనను తెలిసిన కానీ తెలియక కానీ వెలిగించే వారికి దీపారాధన ఫలితం కలుగుతుంది. దీపాన్ని ఎగదోసి ప్రజ్వలింపచేసిన దీపారాధన చేసిన ఫలితం సిద్ధిస్తుంది. ముక్తి ఈప్సద సిద్ధి కలుగుతుంది. రాజా, పూర్వం పాంచాల దేశపు రాజుకు సమస్త భోగభాగ్యాలున్న సంతానము లేని కొరత రాజదంపతులను ఎంతగానో కృంగదీసింది. వారు ఎన్నో దాన ధర్మాలు చేశారు. చివరికా రాజు గోదావరి నదీ తీరాన తపస్సు చేయడం ప్రారంభించాడు. మహారాజు తపస్సు చేస్తుండగా పిప్పల మహర్షి అటుగా రావడం తటస్థించి రాజును ఉద్దేశించి తపస్సు ఆచరిస్తున్న కారణాన్ని తెలుసుకున్నాడు. రాజా, ఈ కార్తీక మాసంలో జప తపాదుల కన్నా నిత్య దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు. అంతటా ఆ రాజు రాజధానికి వెళ్ళి శివప్రీతిగా పూజా పునస్కారాలు చేసి నిత్యం దీపారాధన చేశాడు. భగవత్ కృప వలన రాణి గర్భవతి అయ్యింది. నవమాసాలు పూర్తయ్యాక పుత్రుణ్ణి కన్నది. రాజదంపతులు, ప్రజలు ఎంతగానో సంతోషించారు. రాజ్యమంతటా కార్తీక వ్రతం ఆచరించేలా ప్రజలను హెచ్చరించాడా రాజు. బాలునికి శత్రుజిత్తు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్దవాణ్ణి చేశారు. అతి గారాభం వల్ల శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లోనయ్యాడు. దుర్మార్గంగా వ్యవహరిస్తుండేవాడు. పెద్దల్ని ధిక్కరించడం, గురువులను ఎదిరించడం, వేశ్యలను మరగడం కారణంగా అతడంటే అందరికీ జుగుప్సగా ఉండేది. ఆ నగరంలో బ్రాహ్మణ ఇల్లాలు మంచి అందగత్తె ఉండేది. ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూసి మోహపరవశుడయ్యాడు. ఆమెను సమీపించి తన ప్రేమను వెల్లడించి సురత క్రీడలో తనను ఆనందింప చేయవలసిందిగా కోరుకున్నాడు. అందచందాల అన్నుల మిన్న రాకుమారుని వయోరూప లావణ్యాదులకు మురిసి అతనితో పొత్తుకి అంగీకరించింది. నాటి నుండి వాళ్ళు ప్రతిరోజు సంకేత స్థలాలలో కలుసుకుంటూ కులుకుతుండేవారు. క్రమక్రమంగా నలుగురికి వీరి పొత్తు తెలిసింది. భర్త కూడా పసికట్టాడు. వీళ్ళను వధించాలని కక్ష బూనాడు. సమయం సందర్భం సానుకూలమునర్చుకోవాలని నిరీక్షించసాగాడు. ఆనాడు కార్తీక పౌర్ణమి, సోమవారం. రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి లేచి తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరిన తన భార్య వెనుకగా కత్తి తీసుకొని బయలుదేరాడా విప్రుడు. పాడుబడిన దేవాలయంలో కన్నుగానని కటిక చీకటిగా ఉండడం వల్ల రాకుమారుడు చిన్న దీపం ఉంటే బాగుండన్నాడు. బ్రాహ్మణ స్త్రీ తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాకుమారుడు ఆవలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు. ఆలయంలో గల దీపపు కుందులో నూనె పోసి వత్తిని వేసి వెలిగించాడు. ఆ వెలుగులో వాళ్ళు సరస సల్లాపములందుండగా విప్రుడు అదును చూసుకొని వచ్చి వారిద్దరి మెడలు నరికివేశాడు. ఆ తదుపరి తాను కత్తితో పొడుచుకొని మరణించాడు. కైలాసము నుండి శివదూతలు, యమలోకము నుండి యమకింకరులు వచ్చారు. రాకుమారుణ్ణి, బ్రాహ్మణ స్త్రీని శివదూతలు తమ వెంట కైలాసానికి తీసుకెళ్లేందుకు రథం ఎక్కించుకున్నారు. యమభటులు పాశంతో విప్రుణ్ణి కట్టి తమ వెంట తీసుకొని నరకానికి బయలుదేరారు. అంతా విప్రుడు యమభటులను ఉద్దేశించి, అయ్యలారా,
సదాచార సంపన్నుడైన నన్ను నరకానికి, చెడు నడతలు గల వారిని కైలాసమునకు తీసుకువెళ్ళడం మీకు తగునా? చెడు వాళ్లకు గౌరవము సమకూర్చుట, మంచివారికి దుర్భర శిక్ష ఏమిటని ప్రశ్నించాడు. అంతటా శివభక్తులు, విప్రోత్తమ, నీ పలుకులు యుక్తము కావు. కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపారాధన చేయుట వలన వీరు సర్వపాపములు పోగొట్టుకున్న వారై పుణ్యలోకములకు పోవుట అర్హులైనారు. నీవు సత్ప్రవర్తనుడవైనను దీపారాధన వల్ల పునీతులైన దివ్యాత్మలను వధించి పాపాత్ముడువైనావు. అందుకే నీకు యమలోక దండన అని తెలియపలికారు. ఆ మాటలు విన్న రాకుమారుడు ఆ దూతలను ఉద్దేశించి, అయ్యలారా, మీ మాటలను కాదనగలవాడనుగాను. మేము ముగ్గురము ఏకకాలంలో శివ సాయుధ్యములో చనిపోతిమి. కార్తీక మాస దీపారాధన ప్రభావం వల్ల మా పట్ల ఈ వ్యత్యాసం కలిగిందని మీరు సెలవిస్తున్నారు. దీపారాధనకు తైలము జతకూర్చి శివసన్నిధిలో జ్యోతిని ప్రజ్వరిల్లజేసిన నాకు సంప్రాప్తించు పుణ్యఫలములో కొంత ఆ విప్రునకు దారపోసెదను. మా ముగ్గురిని శివసన్నిధికి తీసుకుపోండని వేడుకొని దీపతైలాన్ని సమకూర్చిన ఫలితాన్ని విప్రునకు దారపోశాడా రాకుమారుడు. పవిత్రులైన ముగ్గురిని కైలాసానికి తీసుకువెళ్ళి మోక్షసిద్ధిని కలుగజేశారు. బ్రాహ్మణ దంపతులకు, రాకుమారునికి మోక్షసిద్ధి, దీపారాధన మహత్యం. కార్తీక మాసం 4వ రోజు పారాయణ భాగం సమాప్తం.